ఇప్పటి వరకు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం చెలరేగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా విషయంలో బీజింగ్ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు ఇవి లేకపోతే పరిశ్రమలపై, ముఖ్యంగా ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్స్, డిఫెన్స్ సిస్టమ్ వంటి రంగాలపై భారీ ప్రభావం పడవచ్చని ట్రంప్ తెలిపారు. చైనా సరఫరా ఆపితే 200% వరకు టారిఫ్స్ విధిస్తామన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే త్వరలో చైనా పర్యటనకు వెళ్లబోయే ట్రంప్ ముందే ఈ వార్నింగ్ ఇచ్చారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికాకు చైనాకు బదులుగా రేర్ ఎర్త్ వనరులు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, దీర్ఘకాలంలో స్వంత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఈ హెచ్చరికతో అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు చేరే అవకాశం ఉంది. ఇక రెండు దేశాలు వాణిజ్య యుద్ధంలో మరింత కఠినతలు ఎదుర్కోవాలా లేక రాజీ మార్గం వెతుకుతాయా అన్నది రాబోయే రోజులలో స్పష్టమవుతోంది.